గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మహిళలపై అగత్యాలు జరుగుతున్నాయి అంటే కూడా వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా విమర్శలు చేస్తూ వస్తుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహానికి కూడా వినతిపత్రాలు అందజేస్తున్నారు. మహిళా విభాగం వైఎస్ఆర్సీపీ మహిళా విభాగాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఏలూరు పాత బస్టాండ్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు ఒకసారి విజువల్స్లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ చెందినటువంటి మొత్తం మహిళా విభాగాలంతా కూడా ఇక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మహిళల మీద అఘాయిత్యాలు పెరుగుతున్నాయి కూడా ఎక్కడ కూడా తగ్గిన పరిస్థితి లేదని చెప్పి వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనతో పాటు మహిళా నేతలను ఒకసారి మాట్లాడదాం. అంటే ఏం చెప్పదలుచుకున్నారండి ఈ కార్యక్రమం ద్వారా గవర్నమెంట్? మహిళలకు రక్షణ కల్పించాలని మేము కోరుకునేదండి. రాజ్యాంగం ప్రకారం అమలు అవ్వట్లేదు. పోలీసులు మహిళలకు రక్షణగా ఉండాలి కానీ రెడ్ బుక్ రాజ్యాంగానికి కాదు అని నిరసన ద్వారా మేము అంబేద్కర్ గారికి వినతిపత్రం సమర్పించాము. మహిళలకు రక్షణ కల్పించి చిన్నపిల్లలను కూడా స్వేచ్ఛగా తిరిగేలాగా చూడాలని మేము కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అఘాయిత్యాలు జరిగినప్పుడు ఎక్కడికక్కడ సార్ట్అవుట్ చేస్తున్నాము, మహిళలకు రక్షణ కల్పిస్తున్నాం, కానీ వైఎస్ఆర్సీపీ కావాలని పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని వాళ్ళు. ఎక్కడండి మొన్న అనంతపురంలో జరిగిన వాళ్ళు కేసు పెట్టి 6 రోజులైనా కూడా వాళ్ళకి తల్లిదండ్రులకి ఏ సమాచారం ఇవ్వలేదు. 6వ రోజు మృతదేహం లభించింది. అలాగే మొన్న 9 సంవత్సరాల బాలికను ఈ సత్యసాయి జిల్లాలో కూడా జరిగింది. ఆ పాపను కూడా 6 నెలలుగా చేస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం అభ్యర్థే వాళ్ళు అయిన వాళ్ళని వాళ్ళు కాపాడుకోవటానికే తప్ప ప్రజల్ని కాపాడటానికి మహిళల్ని కాపాడటానికి కూటమి ప్రభుత్వం ఏమాత్రం సహకరించట్లేదు. పోలీసులందరూ కూడా కూటమి ప్రభుత్వానికే సహకరిస్తున్నారు కానీ మహిళలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఏమాత్రం సహకరించట్లేదని ఈ విషయంలో పోలీసులు బాగా విఫలమయ్యారనే చెప్పొచ్చండి. కూటమి మహిళలను వైఎస్ఆర్సీపీ అవమానిస్తుంది, వాళ్ళ ఛానల్లోనే మహిళలను కించపరుస్తూ మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళు కూడా ఎదురు ప్రశ్నిస్తున్నారు. లేదండి, అదే చూసాం కదా, చిన్న ఇష్యూ. ఆయన వెంటనే క్షమాపణ చెప్పారు. దాన్ని కొమ్మినేని గారు కూడా సమర్థించలేదు. అయినప్పటికీ ఆ ఇష్యూని పట్టుకుని రాద్ధాంతం చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారండి. ఆ డైవర్షన్ కోసమే దాన్ని తీసుకొచ్చారే తప్ప అందులో ఏం ఇష్యూ లేదండి. ఆయన వెంటనే సారీ కూడా చెప్పారు. మనకు అందరం చూస్తూనే ఉన్నాము ఎవరి ఛానల్స్లో ఏమొచ్చాయో. అంతకుముందు ఎన్ని ఛానల్స్లో అన్నీ చూసామో. మనం ఇప్పుడు రీల్స్ అన్నీ చూస్తూనే ఉన్నాం కదండి. కాబట్టి కూటమి ప్రభుత్వం అయితే విఫలమై డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ నారా లోకేష్ గారి పరిపాలన చేస్తున్నారు తప్ప అంబేద్కర్ రాజ్యాంగాన్ని మాత్రం అమలు చేయట్లేదు. ఓవరాల్ కూటమి ప్రభుత్వానికి ఏం చెప్తారంటే వైసీపీ మహిళా విభాగం తరఫున ఏం చెప్తారు? వైసీపీ మహిళా అధ్యక్షురాలిగా మహిళలకు రక్షణ కావాలి. మా పోలీసులు అందరూ మహిళలకు సహకరించాలి, కూటమి ప్రభుత్వానికి కాదు అని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇది మొత్తంగా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగ నేతలందరూ కూడా చెప్తున్నారు. గత ఏడాది నుంచి కూడా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మహిళల మీద ముఖ్యంగా చిన్నారుల మీద కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. వీటి మీద ప్రభుత్వం కానీ హోంమంత్రి కానీ పోలీసులు కానీ ఎక్కడ సరిగ్గా పట్టించుకున్న పాపన పోలేదని చెప్తున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపేట వేశారు, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలను కించపరుస్తూ చేస్తున్నారు. కాబట్టి దీని మీద కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలి, మహిళలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి అందరూ కూడా చెప్తున్న పరిస్థితి. విజయ శెట్టితో మన RTV ఏలూరు నుంచి. For latest updates on India-Pakistan tension, download RTV Live app.